బీజేపీతో తెలుగుదేశం లెక్క వైసీపీ వాళ్ళని మీరు ఎవరు తీసుకోవద్దు, ఉమ్, జనసేన వాళ్ళని కూడా తీసుకోవద్దని ఆపింది కదా. దానివల్ల ఏమైంది, వైసీపీ మరింత మళ్ళీ బలమైంది. అంటే వాళ్ళ జోలికి వెళ్లకుండా టీడీపీ సైలెంట్గా వదిలేసింది అనుకోండి, ఉమ్, వాళ్ళు ఎవరు అసలు వైసీపీ వైపుకి కూడా పోయేవాళ్ళు కాదు. అనేక మంది కార్యకర్తలు, చోటా మోటా నాయకులు, పెద్ద నాయకులు కూడా ఉమ్. ఆ బీజేపీకి వెళ్దాం అనుకున్న వాళ్ళు కూడా, కానీ వాళ్ళని హెరాజ్ చేశారు వీళ్ళు. అంటే కేసులు సార్ పెట్టడం, కూటమిలో వేధించడం. జనసేన మీద టీడీపీ మీద మీరన్నట్టు ఈ ఆంక్షలు అయితే ఉన్నాయి, ఓపెన్ గానే చెప్పుకున్నారు. టీడీపీలో కూడా మాకు తెలియకుండా జాయిన్ చేద్దాం. బీజేపీ మీద కూడా ఈ ఆంక్షలు ఉంటాయా? టీడీపీ శాసిస్తుందా బీజేపీని కూడా? వాళ్ళు తీసుకోవాలి, అది శాసించడం కాదు, వాళ్ళు ముగ్గురు మధ్యన అనుకున్నారు. అది బీజేపీ అనుకున్న దాన్ని దాటి అవతలకు పోదు ఎప్పుడు కూడా. లేదు మాధవన్ మేము చేసుకుంటాం అనే ముక్క అది అనలా ఆ రోజున. అని ఉంటే డిఫరెంట్ అది, అప్పుడు వేరుగా ఉండేది. ఇక్కడ తెలుగుదేశం ఏం లెక్క చూస్తుంది, అట్లాగొస్తే గ్యారంటీ వైసీపీలో చాలా మంది చేరిపోతారు బీజేపీలోకి. ఎందుకు విజయసాయి రెడ్డి చేరడా ఏంటి బీజేపీ పిలిస్తే? అంటే ఇదేం పొత్తు ధర్మం కాదు కదా సార్, నా డౌట్ అది. ఇప్పుడు కలిసినంత మాత్రాన ఏ పార్టీ వాళ్ళు ఇండివిజువల్ గా ఎదగాలనుకుంటారు, చేరికలై ఉంటాయి. మీరు ఈ చేర్చుకోకండి అని చెప్పడం అది ఏమన్నా పొత్తు ధర్మానికి విరుద్ధమా? మేము చేర్చుకోవట్లేదు, మీరు చేర్చొద్దు అని చెప్పారు. అంటే ఏమని చెప్పారు? వాళ్ళు చాలా దుర్మార్గులండి, వాళ్ళు కాపాడుకోవడానికి పెడతారు, మీ దగ్గరకు వస్తారు కాబట్టి